రైట్. సో ఎంతమంది విన్నారు లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ? అంటే శక్తిని మనం నిర్వచించేటప్పుడు ఏం తెలుస్తుందంటే శక్తిని మనం నిర్వచించలేము. ఎందుకంటే ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాసుకోండి, నేను చెప్పిన పాయింట్ రాసుకోండి. ఎనర్జీ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్. ఎస్, ఇట్ చేంజ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. అంటే ఒక స్థితి నుంచి ఇంకొక స్థితిలోకి మారుతుంది. ఎస్, అదే ఫిజిక్స్ ఉంది కదా అనేది మీరు కంగారు పడొద్దు. స్టార్టింగ్ లో కొంచెం ఫిజిక్స్ ఉంటుంది, ఆ తర్వాత మొత్తం మన సబ్జెక్టే ఉంటుంది. ఓకేనా? ప్లీజ్ ఓకేనా, వినండి. ఫిజిక్స్ అంటే కొంతమంది భయపడతారు. చాలా ఈజీగా ఉంటుంది, చాలా సింపుల్ గా ఉంటుంది. అది నేను చెప్తే అయితే ఇంకా ఎంత ఈజీగా ఉంటుందంటే అంత ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో మీరు అంటే ఉండండి ఇక్కడ. మీరు అర్థం కావట్లేదనో, లేకపోతే కొంచెం ఇబ్బందిగా ఉందనో, లేకపోతే ఫిజిక్స్ టర్మ్స్ వచ్చాయనో మాత్రం మీరు కంగారు పడదు. రైట్. సో శక్తి సృష్టించబడలేదు, శక్తి నాశనం చేయబడలేదు, అంటే నాశనం చేయబడదు. బట్ శక్తిని ఒక స్థితి నుంచి, ఒక రూపం నుంచి ఇంకొక రూపంలోకి మార్చుకోవచ్చు. అంటే శక్తి అనేది ఎక్కడా కూడా సృష్టించబడలేదు, అంతటా ఉన్నదాన్ని శక్తి అంటాం. శక్తి అంటే ఎవ్రీథింగ్, దెర్ ఇస్ ఎవ్రీథింగ్. అందుకనే మనం భగవంతుణ్ణి నిరాకారుడు అంటాం, సర్వవ్యాప్తుడు అంటాం, సర్వశక్తివంతుడు అంటాం. అంటే ఏమంటాం మనం? ఓమ్ని ప్రజెంట్, ఓమ్ని పొటెంట్. అంతేనా? ఓమ్ని ప్రజెంట్ అంటే సర్వవ్యాప్తకుడు. ఓకేనా? ఓమ్ని పొటెంట్ సర్వశక్తివంతుడు. తర్వాత నిర్గుణుడు అంటాం. ఓకేనా? నో క్యారెక్టర్, అంటే ఆయనకి ఏమి గుణాలంటూ ఏముండవు, నిర్గుణుడు. ఓకేనా? గుణం అంటూ ఏముండవు. ఓకేనా? ఆయనకి తమో గుణం కానీ, రజో గుణం కానీ, సాత్విక గుణం కానీ, ఈవెన్ శుద్ధ సాత్విక గుణం కానీ ఉండదు. ఓకేనా? సో ఆయన ప్యూర్ నిర్గుణ. ఓకేనా? ఓకేనా? నిశ్చలుడు, వాట్ ఎవర్. ఓకేనా? ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. అంటే అంత సర్వవ్యాప్తంగా ఉన్నాడు కాబట్టి నిశ్చలంగానే ఉంటాడు. అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి అయితే నిశ్చలంగా ఉంటాడు. సో మనం ఇప్పుడు దీన్ని ఎనర్జీకి అప్లై చేయొచ్చు కదా. ఏమన్నాను? నేను ఎనర్జీకి అప్లై చేశాను అంటే ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్. ఓకేనా? ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్, శక్తి సృష్టించబడలేదు, శక్తి నాశనం చేయబడలేదు. ఓకేనా? పాయింట్ అర్థమైంది కదా? సో అంటే మనము రెండే విషయాల గురించి మాట్లాడుకున్నాం. జాగ్రత్తగా వినండి, ఈ పాయింట్స్ మనం కరెక్ట్ గా మాట్లాడుకుందాం. ఓకేనా? సో ప్లీజ్ మీరు ఎంత కేర్ఫుల్ గా ఉంటే అంత పర్ఫెక్ట్ గా మనము నెక్స్ట్ క్లాస్ కి వెళ్ళగలుగుతాం. ఎందుకంటే నెక్స్ట్ క్లాస్ కూడా ఫ్రీ క్లాస్లే కాబట్టి మిగతా 3 రోజులు కూడా మీరు దాని గురించి కంగారు పడొద్దు. ఓకేనా? సో దాని గురించి ఆలోచన అవసరం లేదు. ఓకేనా? మీరు నేను చెప్పిన పాయింట్ ని పర్ఫెక్ట్ గా పట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా? ఎవ్వరు కూడా ఆల్మోస్ట్ 100 మంది ఉన్నాం మనం ఇక్కడ. ఎవ్వరు కూడా లాస్ట్ వరకు అంటే అప్ టు 10 వరకు ఉండండి. ఓకేనా? 10 o'clock వరకు ఉండండి. నేను సబ్జెక్టు మధ్యలో, ఇది సబ్జెక్టు, నేను చెప్తున్నది ప్రవచనం కాదు, నేను చెప్తున్నది థియరీ కాదు, ఇట్స్ సబ్జెక్ట్. అంటే సబ్జెక్ట్ అంటే ఒకదానికి ఒకటి లింక్ చేస్తూ లాజిక్స్ చెప్తూ, ఓకేనా, ఉంటుంది. రైట్. సో ఏమైంది? ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్, శక్తి ప్రతి చోట ఉంది, నాట్ డిస్ట్రాయిడ్, అసలు సృష్టి. ఓకేనా? ఎస్, ఎవ్రీథింగ్ ఈజ్ దేర్. శక్తి సృష్టించబడలేదు, శక్తి నాశనం చేయలేబడలేదు. శక్తి అంతా అంతటా ఉంది, సర్వ సర్వవ్యాప్తంగా ఉంది, శక్తి అంతటా కూడా ఉంది. అండ్ శక్తి ఇట్ సెల్ఫే ఎనర్జీ. ఏంటిది? శక్తి ఇట్ సెల్ఫే ఎనర్జీ అన్నాం, మనమే దాన్ని శక్తిగా అన్నాం. ఓకేనా? ఎస్, ఇప్పుడు పాయింట్ అర్థమైంది. అంటే నేను చెప్పిన ఫస్ట్ పాయింట్ ఏంది? ఎనర్జీ గురించి తెలుసుకోవాలి. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా 2 విషయాల గురించి మాట్లాడుకోవాలి, 2 విషయాల గురించి తెలుసుకోవాలి. ఈ 2 విషయాల గురించి తెలుసుకోకపోతే వాళ్ళ జీవితం వృధా అయిపోయినట్లే. ఓకేనా? ఏంది? ఈ 2 విషయాల గురించి మీరు తెలుసుకోకపోతే వాళ్ళ జీవితం వృధా అయిపోయినట్లే. ఏంది? ఎనర్జీ, రెండోది రెండోది ఏంది? మ్యాటర్ ఆర్ మాస్ అన్నాం. రైట్. ఇప్పుడు ఎనర్జీ గురించి తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం ఏమన్నాము? మన వాళ్ళు ఏంటంటే ఎనర్జీనే గాడ్గా అన్నారు, గాడ్నే ఎనర్జీగా క్రియేట్ చేశారు. ఓకేనా? ఓకేనా?
సో అంటే ఏంది, మనం అల్టిమేట్ గా గాడ్ గురించి తెలుసుకోవాలనుకుంటే, అంటే భగవంతుడి యొక్క తత్వాన్ని మనం అర్థం చేసుకోవాలంటే శక్తిని మనం అర్థం చేసుకోవాలి. అయితే హిందూ మతంలో, పర్టికులర్గా మన మతంలో, శక్తి కూడా దైవ రూపంలో ఉంటుంది, అమ్మవారి రూపంలో ఉంటుంది. సార్ ఎవరో మెసేజ్ చేశారు. సరే, వాట్ ఎవర్ మీరు ఓకేనా, ఎనర్జీ ఇస్ ఎనర్జీ, రైట్? సో ఇప్పుడు నేనేమన్నాను, ఎనర్జీ నేను సృష్టించగలుగుతానా? లేదు. ఏదో సృష్టించబడి ఉంది. ఎప్పుడు సృష్టించబడింది? బిగ్ బ్యాంగ్ జరిగినప్పుడే. ఓకేనా? అంటే సృష్టి ఆవిర్భావంలోనే శక్తి సృష్టించబడింది. బిగ్ బ్యాంగ్ అంటాం. వాటికి అయితే బిగ్ బ్యాంగ్ అనండి, లేకపోతే ఇంకేదైనా థియరీ అని చెప్పుకోండి, వాట్ ఎవర్ మేబీ. మనకి ఏదైనా వ్యాలిడిటీ ఉన్న థియరీలలో బిగ్ బ్యాంగ్ అంటాం. ఓకేనా? సో ఇక్కడ మనం ఏమన్నాము, శక్తి అనేది అంతటా ఉంది అనేసి అన్నాం. ఇప్పుడు శక్తిని మార్చుకోవాలి. నేనేం చేయాలి? శక్తిని మార్చుకోవాలి. అంటే నాకు ఆప్షన్ లేదు. శక్తి అనేది అంతటా ఉంది, అవైలబిలిటీ ఉంది. మీ బ్యాంకులో 100 కోట్లు ఉన్నాయి అంటే అన్లిమిటెడ్ మనీ ఉంది. ఓకేనా? మీరు బ్యాంకు పోయి వేసేసి చెక్ ఇచ్చేసేసి ఒక ప్రాసెస్ చేసి, ఏంది, ఒక ప్రాసెస్ చేసి, అంటే మీరు బ్యాంకు భవన్లోనే నా డబ్బులు ఉన్నాయి అనేసి తనలోనే ఇవ్వరు కదా. ఓకేనా? ఇవ్వరు. అంటే నా డబ్బులు అంటే, అంటే మీరు ఎవరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎప్పుడు వేసారు డబ్బులు, ఎంత ఉన్నాయి, ఈ ప్రాసెస్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది. దర్ ఇస్ ఎనర్జీ అంటే, అంటే నేనేమంటే ఎనర్జీ కూడా ఉంది. అంటే ఎనర్జీ అనేది యూనివర్స్ అంతా నిండి ఉంది. ఇప్పుడు ఏంది, దర్ ఇస్ ఏ ప్రాసెస్. అంటే మీరు అంటే నేను నా అకౌంట్ లో 10,000 ఉన్న వాటిని విత్డ్రా చేసుకోవాలంటేనే ఒక ప్రాసెస్ ఉంది. ఓకేనా? అంటే మనీగా కన్వర్ట్ చేసుకోవాలంటే ఏంది, బ్యాంకులో ఎలా ఉన్నాయి, నెంబర్స్ రూపంలో ఉన్నాయి. బ్యాంకులో ఎలా ఉన్నాయండి? నెంబర్స్ రూపంలో ఉన్నాయి. అంటే 10,000 అనే ఒక నెంబరు అది. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, నేను విత్డ్రా చేసుకునేది ఏటీఎం కార్డుకి పోతే నోట్స్ రూపంలోకి వచ్చాయి. ఎనర్జీ ఈజ్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఫ్రమ్ వన్ స్టేట్ టు అనదర్ స్టేట్. చూడండి, ప్రపంచం మొత్తం కూడా మీరు లాజిక్ అర్థం చేసుకుంటే, మీరు ఏ పని చేయండి, ఓకేనా, మీరు ఈ ఎనర్జీనే కన్వర్ట్ చేసుకుంటూ ఉన్నారు. చూడండి, మీరు ఏ పని అయినా చేయండి, ఎనర్జీ అనేది కన్వర్సేషన్ జరుగుతుందా లేదా? ఎందుకంటే ఎనర్జీ ఆల్రెడీ సృష్టించబడి ఉంది. ఓకేనా? నేను భోజనం చేస్తున్నాను, ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు క్లియర్గా అర్థం చేసుకోవడం. నా దగ్గర భోజనం అనేది ఒకటి ఉంది, నేను భోజనం చేస్తున్నాను, నాకు ఆకలి అయింది. ఓకేనా? నేను భోజనం చేసిన తర్వాత మంచి ఫుడ్ తీసుకున్నాను. ఇప్పుడు ఏమైంది, నేను తీసుకున్న ఆ ఫుడ్ ఏదైతే ఉందో పొట్ట లోపలికి పోయింది. పొట్టలో ఈ యొక్క జఠరాగ్ని అంటాం. ఈ జఠరాగ్ని ఏం చేసింది, పిప్పి పిప్పి చేసేసి వైటమిన్స్ గా, మినరల్స్ గా వాటే ప్రోటీన్ గా మొత్తం విచ్ఛిన్నం చేసి అక్కడ ఉన్న సిస్టమ్ మొత్తం కూడా పంపించేసింది. ఇప్పుడు నేను తీసుకున్న ఆహారం ఏమైందంటే బయోకెమికల్ ఎనర్జీగా మారిపోయింది. గుర్తుపెట్టుకోండి. ఏంది అంటే, మన శరీరానికి ఏదైతే కావాలో, అంటే నా శరీరంలో 40 లక్షల కోట్ల కణాలు ఉన్నాయి. ఈ కోట్ల కణాలకి ఏం కావాలి? విటమిన్స్ కావాలి, మినరల్స్ కావాలి, ప్రోటీన్ కావాలి, కార్బోహైడ్రేట్స్ కావాలి, ఇంకేదో ఉంటుంది, ఇంకా దాన్ని ఏమంటారు, ఓ, ఇట్లా మనకి కావాలి. ఓకేనా? ఇప్పుడు ఏమైంది, బాడీ అనేది విచ్ఛిన్నం చేసేసి, మొత్తాన్ని సిస్టమ్ విచ్ఛిన్నం చేసేసి ఇట్ ప్రొడ్యూస్ టు ఎవ్రీథింగ్. అంటే సెల్కి ఏది కావాలో అది అందించింది. అవునా? అంటే ఏమైంది, నేను తీసుకున్న ఆహారం అనేది ఇంకొక రూపంలోకి మారింది. ఇప్పుడు నాకేమైంది, అది విటమిన్ రూపంలోకి మారేసరికి, ప్రోటీన్ రూపంలోకి మారేసరికి నాకు ఎనర్జీ వచ్చింది. ఏమైంది అంటే, నేను తీసుకున్న ఆహారం బయోకెమికల్ ఎనర్జీగా మార్చుకున్నాను. ఆ రూపంలోకి రావడం వల్ల ఐ గాట్ ఎనర్జీ నౌ. మళ్ళీ అగైన్ ఎనర్జీ, నేను శక్తిని పొందాను. ఇప్పుడు ఈ శక్తి నాకు ఎందుకు ఉపయోగపడుతుంది? మళ్ళీ నేను ఏం చేశాను, ఒక పని చేయడానికి వెళ్ళాను. ఈ తీసుకున్న ఆహారం వల్ల నేను ఏం చేశాను, పని చేయగలిగాను. ఎన్ని గంటలు పని చేయగలిగాను? 4 లేదా 5 గంటల పాటు నిర్విరామంగా నేను పని చేయగలిగాను. ఇప్పుడు ఏమైంది అంటే, శక్తి బయోకెమికల్ ఎనర్జీ అనేది, ఓకేనా, ఫిజికల్ ఎనర్జీగా మారిపోయింది. ఫిజికల్ ఎనర్జీకి కన్వర్ట్ అయింది. ఆ ఫిజికల్ ఎనర్జీ ద్వారా నేను ఏం చేశాను, ఒక పని చేశాను. మళ్ళీ ఫిజికల్ ఎనర్జీ ఏదైతే ఉందో, ఓకేనా, అంటే నేను పని చేశాను, సిస్టమ్ ముందులో కూర్చొని ఒక ప్రోగ్రామ్ రాశాను, లేకపోతే స్కూల్కి వెళ్ళాను, బండరాళ్ళు కొట్టాను,
ఇప్పుడు ఏమైంది, అది మనీ ఎనర్జీగా మళ్ళీ ఏమైపోయింది, ఇట్ కన్వర్ట్స్ లైక్ ఏ ఎనర్జీ, మళ్ళీ ఏంది డబ్బు రూపంలోకి మారిపోయింది. అంటే నేను ఫిజికల్ పని చేయటం వల్ల, మెంటల్ గా కొంచెం ఎఫోర్ట్ పెట్టడం వల్ల, అంటే బోత్ అంటాం, ఫిజికల్లీ మెంటల్లీ ఎఫోర్ట్ పెట్టడం వల్ల నాకేమైంది, అది మనీ రూపంలో కన్వర్ట్ అయిపోయేసి నాకు శాలరీనో లేకపోతే కూలీనో ఏదో ఒక రూపంలోకి వచ్చింది. నేను ఒక 2000 5000 లేకపోతే ₹1,00,000 సంపాదించాను. ఓకేనా. మళ్ళీ ఏమైంది, మళ్ళీ నేను సంపాదించుకున్న దాన్ని, ఆ ఎనర్జీని, అంటే నేను మనీ అనే దాన్ని మళ్ళీ ఏం చేశాను, ఫుడ్ రూపంలోకి మార్చుకున్నా. మళ్ళీ హోటల్కి పోయాను, ఒక దాబాకి పోయాను, తిన్నాను. ఓకేనా. మళ్ళీ అది ఏమైంది, ఎనర్జీ. అంటే ఎనర్జీ అనేది కన్వర్సేషన్ నిరంతరం జరుగుతుందా లేదా, గుర్తుపెట్టండి, చెప్పండి. అంటే నిరంతరం మనం శక్తిని మార్పిడి చేసుకుంటూ ఉన్నాం. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే మీకు అర్థమవుతుంది, కొంచెం సేపు ఆగండి, జస్ట్ వెయిట్ ఫర్ సమ్ టైం. నేను చెప్తున్నది ఎందుకో మీకు అర్థమవుతుంది, క్లియర్ గా అర్థమవుతుంది. ఓకేనా. సో రైట్, ఇప్పుడు ఏమైంది, ఎనర్జీ అనేది కన్వర్షన్ జరుగుతుంది, ఇది నిరంతర ప్రక్రియ. ఓకేనా. అంటే ఎనర్జీ ఇస్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్, అంటే ఎనర్జీ అనేది అంతటా ఉంది. ఓకేనా. అన్లిమిటెడ్ గా ఉంది, ఈ సృష్టిలో ప్రతి చోట ఉంది. ఓకేనా. ప్రతి చోట ఉంది ఎనర్జీ అనేది, ప్రతి చోట ఉంది, ఎవ్రీవేర్ ఎనర్జీ. ఇప్పుడు నేనేమన్నా అంటే, మరి నా కోరికలు ఏమిటి, మరి మీరు ఏం కోరుకున్నా అంటే, ఎనర్జీని మీరు కన్వర్ట్ చేయాలనుకుంటారు ప్రతిసారి కూడా. ఎప్పుడు కూడా మనిషి యొక్క భావన ఏంటంటే శక్తిని కన్వర్ట్ చేయటం అనేది. అందుకనే మన ఫిలాసఫీలో రెండు ఉంటాయి. ఓకేనా. మొదట్లో అంటే మనం ఏమంటామంటే, మనం జనరల్ గా ఫిలాసఫీ మాట్లాడుకునేటప్పుడు, లేకపోతే కొంచెం వేదాల గురించి మాట్లాడుకునేటప్పుడు, ఉపనిషత్తుల గురించి మాట్లాడుకునేటప్పుడు కానీ, లేకపోతే బైబిల్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ, ఏదైనా తీసుకోండి మీరు, దేని గురించైనా మాట్లాడుకోండి. మాట్లాడేటప్పుడు మనకేమవుతుందంటే, భగవంతుడు, ఓకేనా, ఒక్కడిగానే ఉన్నాడు అంటే మనం చెప్తాం. ఓకేనా. చూడండి, భగవంతుడు ఒక్కడిగానే ఉన్నాడు. ఓకేనా. ఆయనే అనేక రూపాల్లోకి, ఆయన అనేక రూపాల్లోకి ఉన్నాడు. రాయిగా, రప్పగా, వృక్షంగా, కుర్చీగా, మనిషిగా. అంటే మనం ఏమంటాము అంటే సర్వం కూడా, అంటే సృష్టిలో ఉన్నది ఏదైతే ఉందో, కనిపిస్తున్నది కనిపించింది ఏదైతే ఉందో, అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, కనిపించే పదార్థం గురించి మాట్లాడుకుందాం. ఇప్పుడు కనిపించిన శక్తి గురించి మనకు అర్థమైపోయింది. కనిపించే పదార్థం ఏమిటి అంటే అదంతా కూడా ఏంది అంటే ఒక్కడే భగవంతుడు, అతనే నానా రూపాలుగా వ్యక్తమవుతూ ఉన్నాడు సృష్టిలో. అంతేనా. ఎస్. అంటే గాడ్ ఈజ్ వన్. ఓకేనా. గాడ్ అనేది ఒక్కడే ఉన్నాడు, ఆయన సర్వవ్యాప్తమైతే సర్వశక్తివంతుడుగా ఉండి నానా రూపాల్లో, అనేక రూపాల్లో వ్యక్తమవుతున్నాడు. అదే భగవంతుడు సిద్ధగా ఉన్నాడు, అదే భగవంతుడు ఇంకొక వ్యక్తిగా ఉన్నాడు, అదే భగవంతుడు ఇంకొకలాగా ఉన్నాడు, ఇంకొకలాగా ఉన్నాడు, ఇంకొకలాగా ఉన్నాడు అనేది అయితే మనం చెప్పుకున్నాము. అది వస్తువు అయింది, ల్యాప్టాప్ అయింది, ఫోన్ అయిపోయింది, అంతా కూడా. ఓకేనా. ఎస్. చెప్తుంది కరెక్టే, మహాత్తు నుండి జగత్తు వరకు. రైట్, గుడ్ ఎగ్జాంపుల్, గుడ్ ఎగ్జాంపుల్. అంటే ఏమన్నాను, నేనేం చెప్తా అంటే, ఇప్పుడు మనం ఏం చేద్దాం, కనిపిస్తున్న పదార్థం మరి ఏంది, మరి కనిపిస్తున్న పదార్థం ఏంది, మన అనుభవాలు ఏంది, మన వాస్తవాలు ఏంది. ఓకేనా. నేను ఒక కారు కొనుక్కుందాం అనుకున్నాను, నేను ఒక ఇల్లు కట్టుకుందాం అనుకున్నాను, నేను ఒక డబ్బు సంపాదిద్దాం అనుకున్నాను, లేకపోతే నాకు ఒక డ్రీమ్ ఉంది, నాకు ఒక డిజైర్ ఉంది, నాకు ఒక గోల్ ఉంది. ఓకేనా. నాకు ఆనందం కావాలి, నాకు సౌఖ్యం కావాలి, నాకు సంతోషం కావాలి, నాకు ప్రేమ కావాలి. ఓకేనా. నాకు జ్ఞానం కావాలి, అంటే ఇవన్నీ కూడా భౌతిక వాస్తవాలు. అవునా. మన జీవితంలో మనము భౌతిక వాస్తవాలుగా ఉన్నాయి. అంటే కార్ అనేది ఒక భౌతిక వాస్తవం. ఓకేనా. కార్ అనేది భౌతిక వాస్తవం. ఓకేనా. నా కంఫర్ట్స్ అంటాము, నేను ఇంటికి బాగుండే ఒక మంచి ఫర్నిచర్ ఉంది, ఒక భౌతిక వాస్తవం. మంచి బెడ్ ఉంది, ఒక ₹1,00,000 పెట్టి బెడ్ కొనుక్క, భౌతిక వాస్తవం అది. నేను ఒక ఇల్లు కనుక్కున్నాను, ఒక 2 కోట్లు పెట్టి ఇల్లు కొనుక్కున్న, భౌతిక వాస్తవం. ఓకేనా. అంటే విభిన్న రూపాల్లో ఉన్న భౌతిక వాస్తవాలు. ఎస్ఆర్నో, ఇవన్నీ కూడా విభిన్న రూపాలు. కారు అనేది విభిన్న రూపంలో ఉంది, కానీ డిజైర్ అది. ఓకేనా. ఇల్లు అనేది విభిన్న రూపాలుగా ఉంటుంది, కానీ డిజైరే. ఓకేనా. అర్థమైంది కదా.
సో నేను బట్టలు కొనుక్కుందాం అనుకున్నా. విభిన్న రూపాలైన బట్టలు ఉన్నాయి. ₹1,00,000 శారీ ఉంది, 2,00,000 శాలరీ ఉంది, శారీ ఉంది, 10,00,000 శారీ కూడా ఉంది. అంటే మన అన్లిమిటెడ్ గా ఉన్నాయి. ₹1,00,000 అన్న తెలియలే కానీ, బట్ వాట్ ఎవర్. నాకు జ్యువెలరీస్ ఉన్నాయి, విభిన్న రకాల జ్యువెలరీస్ ఉన్నాయి. గోల్డే అది, కానీ విభిన్న రకాలుగా ఉన్నాయి. ఇవన్నీ కూడా డిజైర్స్, డ్రీమ్స్, గోల్స్. అవునా? అంటే భిన్న రూపాల్లో వ్యక్తం అవుతున్నాయి అవన్నీ కూడా. అంటే నా డిజైర్స్ భిన్న రూపాలుగా ఉన్నాయి. ఓకేనా? ఇవన్నీ కూడా భిన్న రూపాలుగా వ్యక్తం అవుతున్నాయి. ఇప్పుడు నేనేమన్నాను, ఎనర్జీ ఉంది కదా, శక్తి ఉంది కదా, మరి ఈ ఎనర్జీని అంటే మీరు అన్నారు అన్లిమిటెడ్ ఎనర్జీ అంటున్నారు, లిమిటెడ్ ఎనర్జీ అన్నారు. వాట్ ఎవర్ మే బి, ఎనర్జీ ఇస్ దేర్, ఎనర్జీ ఇస్ ఎవ్రీవేర్. ఇది ఫిజిక్స్ సూత్రం. ఫిజిక్స్ లో ఫండమెంటల్. మీరు ఫిజిక్స్ నమ్మినా నమ్మనవసరం, నేను చెప్పే విషయాలు నమ్మనవసరం లేదు మీరు. బట్ ఫిజిక్స్ చెప్పింది కాబట్టి మనం నమ్మాలి. ఎందుకంటే ఫిజిక్స్ అనేది సైన్స్ కాబట్టి. నీకు సైన్స్ తోటి నమ్మకంతో పని లేదు. నువ్వు నమ్ముతావా నమ్మవా అనే దాంతో సంబంధం లేదు. ఓకేనా? సో స్వర్గం ఉంది అంటే నువ్వు నమ్మాలి, నరకం ఉందంటే నువ్వు నమ్మాలి. కానీ సైన్స్ లో ఇప్పుడు ఎనర్జీ ఉంది అనేది చెప్తుంది అంతే. కాబట్టి నువ్వు నమ్మాలా, నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఇట్ ఈస్ ద ఖచ్చితంగా ఉంటుంది. ఓకేనా? సో ఎందుకంటే సైన్స్ అనేది నిరంతరం కూడా ఒక ప్రవాహం లాగా ఉంది. అంటే నేను సైన్స్ అనేది అల్టిమేట్ అని చెప్పట్లేదు, కానీ ఇట్స్ ఏ ప్రూవ్డ్ సైన్స్. అంటే ప్రూవ్డ్ అని అంటే కొంతవరకు ఒక నిర్వచించబడింది. సైన్స్ అనేది యాక్సెప్ట్ చేయబడింది. కాబట్టి ఏం చెప్తాను, నేనేమన్నా ఎనర్జీ ఇస్ దేర్ అన్నాను. ఇప్పుడు మనం ఏం చేయాలి మరి? వాట్ వీ హ్యావ్ టు డూ? ఎనర్జీని కన్వర్షన్ చేసుకోవాలి, అంతే కదా. సింపుల్. ఇప్పుడు ఏంది, ఎనర్జీ కన్వర్షన్ జరిగింది. ఇప్పుడు నిరంతర ప్రక్రియ కదా. ఏంది నిరంతర ప్రక్రియ? ఇప్పుడు రండి మనం ఇప్పుడు ఫార్ములా దగ్గరికి వద్దాం. మళ్ళీ E=mc² అనే ఫార్ములాకి వద్దాం. ఓకేనా? సో ఇక్కడ ఈ అంటే ఏమిటి? ఎనర్జీ. ఏంటిదండి? ఈ అంటే ఎనర్జీ. ఇప్పుడు నేను చెప్పుకున్న ఎనర్జీ అనేది ఇది కూడా ఎనర్జీనే కదా. ఇప్పుడు నేను చెప్పింది కూడా ఎనర్జీనే కదా. ఆయన చెప్పింది ఎనర్జీనే, నేను చెప్పింది ఎనర్జీనే. ఓకేనా? ఓకేనా? తర్వాత ఎం అంటే ఏమిటి? మాస్. ఓకేనా? సైన్స్ ఈజ్ ప్రాక్టికలీ ప్రూవ్డ్. ఎస్, రియల్, ప్రాక్టికలీ ప్రూవ్డ్, రైట్. సో ఇప్పుడు ఏంది, ఎం అంటే ఏమిటి? మాస్. ఓకేనా? మరి వాట్ ఈస్ సి అంటే లైట్ వెలాసిటీ అన్నాం. ఓకేనా? అంటే వాట్ ఈస్ సి అంటే లైట్ వెలాసిటీ అన్నాం. C² అనేసి ఉంది. సరే, నేను తర్వాత మనం కొంచెం డీప్ గా, ఈ 3 రోజులు టైం ఉంది కాబట్టి కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాం. అంత తొందరగా వదిలేదు ఏం లేదు. వీ హ్యావ్ ఏ 3 days టైం. ఓకేనా? సో ఇప్పుడు నేనేమన్నాను, ఎనర్జీ అనేది ఓకేనా మాస్ గా కన్వర్ట్ అవుతూ ఉంది. ఎలా కన్వర్ట్ అవుతుందండి? మాస్ గా కన్వర్ట్ అవుతుంది. ఓకేనా? సో ఈక్వల్ టు, అంటే ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు మాస్ ఇంటూ వెలాసిటీ, అంటే లైట్ వెలాసిటీ స్క్వేర్ అంటాం. ఓకేనా? సరే, వాటిని మనం కొంచెం రేపు రేపు డిస్కస్ చేద్దాం. నేను వాటి గురించి నేను పీపీటీ ఇస్తాను మీకు, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తాను రేపటి నుంచి. ఓకేనా? సో అది మొత్తం కూడా మనం కొంచెం క్యాల్కులేషన్ చేయాలి దాని గురించి. అండ్ నేను చెప్తాను కదా, ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాసు. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళే వస్తారు, మనకి ఇక్కడ ఫిల్టర్ అవుతారు ఈ రోజు. ఓకేనా? సో ఇది మనం చూసుకుందాం. దాన్ని నేను ఏమన్నాను, రైట్, వాట్ ఎవర్. నేనే నేను చెప్తుంది E=మాస్ ఇంటూ C² అన్నాను. అంటే ఎనర్జీ అనేది ఓకేనా దేనికి ఈక్వల్ అంటే మాస్ ఇంటూ C² అన్నాను. ఓకేనా? రైట్. సో ఇప్పుడు ఈ పాయింట్ దగ్గర మనం ఒక్కసారి డిస్కస్ చేద్దాము దీని గురించి. అండ్ నేను చెప్పిన పాయింట్ అయితే మీరు రాసుకోండి. E=mc² అంటే E=ఎనర్జీ రాసుకోండి. ఎం అంటే మాస్, C ఈజ్ స్పీడ్ ఆఫ్ లైట్, స్పీడ్ ఆఫ్ లైట్ రాసుకోండి. స్పీడ్ ఆఫ్ లైట్ ఎంత ఎంత చెప్పండి? స్పీడ్ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్. అంటే సింపుల్ గా చెప్పాలంటే 3,00,000 మీటర్స్ పర్ సెకండ్. 3 × 10⁸ అంటే 3 × 10⁸ అంటే 3 పక్కన 8 సున్నాలు ఉంటాయి. రైట్, మీటర్ పర్ సెకండ్ అనుకుందాం. ఓకే.
ఓకే, రైట్, రాశారు కదా. సో కొంచెం రేపు నేను ఈరోజు కొంచెం డీప్ సైన్స్ రేపటికి వెళ్తాను, రేపటికి వెళ్దాము కొంచెం సైన్స్లోకి. బట్ ఈ రోజు వరకు అయితే నేను చెప్పే సబ్జెక్టు కొంచెం ఫిలాసఫికల్ గానే ఉంటుంది. రైట్, ఓకే. సో ఇప్పుడు మన గోల్ అంటే ఈ రోజు ఇంట్రడక్షన్ క్లాస్ కాబట్టి మన గోల్ ఏందని చెప్తాము. ఇప్పుడు నేనేమన్నాను, ఎనర్జీ అనేది కన్వర్షన్ చేయాలన్నాము, అవునా? రైట్. సో ఈ భూమి మీద చూడండి, ఈ భూమి మీద ఈ భూమి మీద విశ్వంలో అని చెప్పట్లేదు, బట్ నేను తర్వాత అప్లై చేస్తాను యూనివర్స్కి. ఈ భూమి మీద ద హైయెస్ట్ ఎనర్జీ ఈజ్ ఏంది? ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏమిటంటే, చెప్పండి ఎవరైనా. ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏంటి? ఎనీబడి? వాటర్. ఓకే, మైండ్. హ్యూమన్. మైండ్, ఓకే, రైట్, గుడ్. హ్యూమన్ బాడీ, రైట్, ఓకే. ఇంకా లవ్, ఓకే సార్. శ్రీనివాస్ సార్ కొంచెం కొత్తగా చెప్పారు. ఇంకా ఎనీబడి? న్యూక్లియర్ ఎనర్జీ, రైట్, ఓకే. న్యూక్లియర్ ఎనర్జీ, రైట్. ఇంకా మైండ్, ఓకే, సూపర్. ఎయిర్, ఓకే. ఇంకా రైట్, సాంబశివరావు గారు, రైట్, ఎక్సలెంట్. విఆర్ ఆల్ ఈక్వల్ అంటే అందరూ కూడా శక్తి. ఓకే, రైట్. సో రైట్, శోభరాని మెంటర్, రైట్, ఎక్సలెంట్, ఓకేనా. రైట్, థాట్, రైట్, రాసుకోండి. థాట్, ఓకే. వాటర్ అవన్నీ పక్కన పెట్టి, ఓకేనా. థాట్. థాట్ ఈజ్ హైయెస్ట్ ఫోర్స్ ఆన్ దిస్ ఎర్త్ ప్లానెట్. ఎందుకంటే ఈ సమస్త సృష్టికి మూలము ఆలోచన. వి కాల్ ఇట్ కాన్షియస్నెస్ అని కూడా అనొచ్చు మనం, బట్ వాట్ ఎవర్ మేబీ. సో మనం అంత డీప్ గా ఇంకొకటి కాన్షియస్నెస్ అనేది ఒక పదం, అది అది ఫిలాసఫికల్ పదం. బట్ మనం కొంచెం కట్ చేసుకుందాం, అంటే సింప్లిఫై చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం మనం, ఓకేనా. ఎక్కడికక్కడ మళ్ళీ మీరు కొంతమంది ఫిలాసఫర్స్ ఉంటారు నా దగ్గరకు వచ్చేది, అంటే నాకు తెలియదనే కాదు, నేను తెలిసే చెప్తాను కొన్ని విషయాలు, ఎందుకంటే సింప్లిఫై చేయాలి. సో మెజారిటీ ఆఫ్ పీపుల్కి అర్థమయ్యే భాషని నేను మాట్లాడతాను, ఓకేనా. సో థాట్, ఓకేనా, ఆలోచన, ఓకేనా. సో ఆలోచన అనేది సృష్టిస్తుంది. ఎందుకు అంత శక్తివంతమైందంటే ఈ యొక్క ఆలోచన అనేది సృష్టిస్తుంది. దేని సృష్టిస్తుంది? దేనైనా సృష్టిస్తుంది. ఏంది? దేనైనా సృష్టిస్తుంది. ఒక మిషన్ సృష్టించింది, ఓకేనా. ఓకేనా, ఒక డబ్బును సృష్టించింది, ఒక వ్యవస్థను సృష్టించింది, ఓకేనా. ఇంకొక విషయం ఏంటంటే థాట్, ఇట్ కెన్ డిస్ట్రాయ్ ఎనీథింగ్. ఆలోచన దేన్నైనా డిస్ట్రాయ్ చేస్తుంది, ఓకేనా. ఆ థాట్ నుంచి పుట్టిందే ఈ ఈక్వల్ టైమ్స్ స్క్వేర్ ఫార్ములా. ఏంటండి? ఆ ఆలోచన నుంచి పుట్టిందే ఈక్వల్ టైమ్స్ స్క్వేర్ ఫార్ములా. ఆ ఆలోచన నుంచి పుట్టిందే అణుబాంబు. ఆ ఆలోచన నుంచి పుట్టిందే, ఎస్, గుడ్ అండ్ బ్యాడ్, ఎవ్రీథింగ్ ఈజ్ రైట్. గుడ్ అండ్ బ్యాడ్ థాట్కి అనేది మనం ఏంటంటే థాట్కి మొహమాటం ఏం లేదు, ఆలోచనకి మొహమాటం ఏం లేదు. గుడ్ బ్యాడ్ రెండు ఉన్నాయి, రెండు వైపులా ఎనర్జీ అనేది, గుడ్ ఎనర్జీ ఉంది, బ్యాడ్ ఎనర్జీ ఉంది, ఓకేనా. రైట్, నేనేం చెప్తా అంటే థాట్ అనేది ప్రతి దాన్ని సృష్టిస్తుంది కాబట్టి వచ్చేసి ఈ భూమి మీద నన్ను సృష్టించింది కూడా ఆలోచనే, ఓకేనా. మిమ్మల్ని సృష్టించి ఉంది కూడా ఆలోచనే, ఓకేనా. సో ఎవ్రీథింగ్ ఈజ్ ఏ హైయెస్ట్ ఫోర్స్ ఇస్ థాట్, ఓకేనా. గుర్తు పెట్టుకోండి, రాసుకోండి ఇది. మీరు ఎప్పుడైనా కానీ చెప్పండి, ఎవరు అడిగినా కానీ, ఈ భూమి మీద అత్యంత శక్తివంతమైనది ఏమిటి అంటే ఆలోచన, ఓకేనా. ఒక ఒక అబ్బాయి ఎవరో మరి తను ఏంది, ఒక వాటర్ అనేది శక్తివంతమైందని చెప్పాడు. ఎస్, రియల్.
అది 100% వాస్తవం. వాటర్ అనేది హైయెస్ట్. బట్ కానీ మనిషి ఆ వాటర్ని అత్యంత సూక్ష్మ స్థితి నుంచి హైయెస్ట్ ఫోర్స్ తోటి పంపించినప్పుడు మాత్రమే అది శక్తివంతం అవుతుంది. లేకపోతే న్యాచురల్ ప్రవృత్తి అంటే సునామీని వచ్చినప్పుడు మాత్రమే అది శక్తివంతం అవుతుంది. ఓకే మై రవి రైట్ రైట్ రవి ఎస్ యు ఆర్ 100% రైట్. ఓకేనా, అది 100%. ఎందుకంటే డైమండ్ కూడా వాటర్ మాత్రమే వస్తుంది. డైమండ్ అంటాం కదా, డైమండ్ తీసేది వాటరే. ఓకే రైట్. సో నేనేమన్నా అంటే థాట్ ఈస్ ద హైయెస్ట్ ఫోర్స్ ఇన్ దిస్ యూనివర్స్. రైట్. ఇప్పుడు మన యొక్క గోల్ ఏంది, ఇప్పుడు మనం ఎందుకు ఈ క్లాస్ పెట్టుకున్నాము అంటే, సో మనిషికి బేసిక్, నేను మళ్ళీ చెప్తాను ఓకేనా, బేసిక్ నెసెసిటీ అంటే సౌఖ్యము. రాసుకోండి, సౌఖ్యము అంటే మనిషి సౌఖ్యంగా సౌకర్యవంతంగా జీవించాలనుకుంటాడు. ఇది బేసిక్ డిజైర్ అంటే ఫండమెంటల్ డిజైర్ అంటాం. ఆ సౌఖ్యము సౌకర్యవంతం అనేది అతని యొక్క నాలెడ్జ్ మీద, అతని యొక్క కాన్షియస్నెస్ మీద డిపెండ్ అయింది. ఓకేనా, ఏంది ఆ సౌఖ్యము ఆ సౌకర్యము అనేది అతని యొక్క కాన్షియస్నెస్ మీద డిపెండ్ అయింది. ఓకేనా, నేను చెప్పింది ఏంది అంటే హైయెస్ట్ పోస్ట్ థాట్ అన్నాము, అత్యంత శక్తివంతమైనది ఆలోచన అన్నాం. ఓకేనా, ఇప్పుడు నేనేం చేయాలి అంటే ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ కి డిజైర్ హ్యాపీగా, ఇప్పుడు నేను సౌకర్యవంతంగా కూర్చుంటేనే మీకు చెప్పగలుగుతున్నా. అదే నా వెనకాల అంటే నా కింద ముళ్ళ కంప పెట్టానుకోండి, అంతేనా, ఇప్పుడు నా కుర్చీ కింద ముళ్ళ కంప పెట్టానుకోండి, మీరు కూర్చోగలుగుతారా, చెప్పగలుగుతారా, క్లాస్ చెప్పగలుగుతారా, పోనీ వినగలుగుతారా? నేను చెప్పాలంటే చెప్తున్నా, వినగలుగుతారా? వినలేదు. ఓకేనా, సో చూడండి, మనిషికి సౌఖ్యము సౌకర్యవంతము ఈ రెండు కావాలి. సుఖం కాదు, నేను మళ్ళీ చెప్తాను, సుఖం అనేది రాంగ్ వర్డ్. మనిషి చాలా మంది సుఖాలు కోరుకుంటారు, సుఖాలు కోరుకోవద్దు. ఓకేనా, ఎప్పుడు కూడా సుఖాన్ని కోరుకోవద్దు, సౌఖ్యాన్ని కోరుకోండి. ఓకేనా, సౌకర్యాన్ని అంటే సౌకర్యవంతమైన జీవనాన్ని కోరుకోండి, అంతే తప్పితే సుఖాన్ని కోరు. ఎందుకంటే సుఖం ఎప్పుడు కూడా ఇబ్బందులకు గురి చేస్తుంది. నాకు సుఖం కావాలనుకున్నప్పుడు మాత్రమే ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకేనా, సో సుఖం వేరు సౌఖ్యం వేరు. తర్వాత మనం డిస్కస్ చేద్దాం, దీని గురించి కూడా డిస్కస్ చేద్దాం, ఎందుకంటే మనకున్న సమయంలో. ఓకేనా, మనకున్న ఒక 1 hour సమయంలో మనకి టాపిక్ కవర్ అవ్వాలి కాబట్టి చెప్తాను. రైట్, ఇప్పుడు ఏం చెప్తాను నేను, ఇప్పుడు మనం ఏం చేస్తాం, థాట్ అనేది హైయెస్ట్ పోతున్నాం. ఇప్పుడు మన దగ్గర ఏముంది, మన దగ్గర ఏముందండి, మన దగ్గర ఏముంది, హైయెస్ట్ పోస్ట్ ఉంది మన దగ్గర. ఏముంది, హైయెస్ట్ పోస్ట్ ఉంది. భూమి మీద అత్యంత శక్తివంతమైన ఆయుధం మన దగ్గర ఉంది. మీరు పిచ్చోళ్ళు అయితే తప్పితే, ఓకేనా, మీరు పిచ్చోళ్ళు అయితే తప్పితే నేను 100% మీకు అది మీకు పనికొస్తుంది. ఓకేనా, ఎస్ థాట్ అనే ఎనర్జీ ఉంది. ఓకేనా, ఈ థాట్ ని మనం ఏం చేయాలి, పదార్థంగా మార్చుకోవాలి బాబు. ఏం చేయాలి, మరి పదార్థంగా మార్చుకోవాలంటే మీ సౌఖ్యం ఏమిటో మీ సౌకర్యం ఏమిటో మీకు తెలియాలి. ఏం చేయాలి, మీరు సౌఖ్యం ఏమిటో సౌకర్యం ఏమిటో మీకు తెలియాలి. ఓకేనా, సో మీరు ఆ సౌఖ్యాన్ని మీరు అర్థం చేసుకోండి, ఆ సౌకర్యవంతమైన జీవనాన్ని మీరు గనక స్పష్టంగా తెచ్చుకుంటే ఈ థాట్ అనేది మ్యాటర్గా మార్చుకోవడం పెద్ద విషయం కాదు. అంటే ఆలోచనని లేదా ఎనర్జీని మైండ్ టు మ్యాటర్. రైట్, ఎక్సలెంట్, మైండ్ టు మ్యాటర్ పుస్తకం కూడా ఉంది, చాలా బాగుంటుంది, చదవండి, మైండ్ టు మ్యాటర్ అనే బుక్. ఓకేనా, సో అందులో కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా మనం తీసుకుందాం ఈ 3 రోజులలో. ఓకేనా, ఓకేనా, సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, మన యొక్క గోల్ ఏమిటి అంటే మన యొక్క థాట్ని, ఐడియాని, డిజైర్ని, డ్రీమ్ని, గోల్ని, మరి వీటి మధ్య డిఫరెన్స్ ఏంది? ఓకేనా, సరే నేను అన్నిటికీ డిఫరెన్స్ చెప్పను కానీ డిజైరు డ్రీము గోల్కి చెప్తాను. ఓకేనా, డిజైర్ అంటే కోరిక, నాకు కోరిక ఉంది. ఓకేనా, నాకు కావాలి, ఇల్లు కావాలి, కారు కావాలని ఒక కోరిక ఉంది. ఇట్స్ ఎ డిజైర్, ఇట్స్ ఎ డిజైర్. ఓకేనా, డ్రీమ్ అంటే ఏమిటి, నాకు ఆ డిజైర్ డ్రీమ్ గా మారింది. అంటే ఏంది,
నాకు కొంచెం ఇంటెన్సిటీ పెరిగింది, అంటే నేను నిద్రలో కూడా దాన్ని నేను కలవరిస్తున్నాను. ఓకేనా? అంటే ఆలోచన వచ్చింది, డిజైర్ వచ్చింది, దాన్ని ఎక్కువసేపు మీరు మీ మైండ్ లో తొలుస్తూ ఉంది, మిమ్మల్ని తెలుస్తూ ఉంది, అది డ్రీమ్ అయిపోతుంది మీకు. ఓకే, ఇట్ బికమ్ అంటే డిజైర్ బికమ్ ఏ డ్రీమ్ అయిపోయింది. మరి గోల్ అంటే ఏమిటి? ఎస్, ఆ డ్రీము ఈ పర్టికులర్ టైంలో నేను ఫుల్ఫిల్ చేసుకోవాలి అనే నిర్దిష్టమైన ఆలోచన వచ్చినప్పుడు అది గోల్ అయిపోతుంది. అర్థమైంది కదా? నేను చెప్పిన 3 పాయింట్లు అర్థమైందండి? క్లారిటీ వచ్చిందా? డిజైర్ అంటే కోరిక ఉంది, అందరికీ కోరికలు ఉంటాయి. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా కోరిక ఉంది. ఓకేనా? ఎవరికి లేవంటే అడుక్కునే వాళ్ళ కోరికలు ఉన్నాయి, మనుషుల కోరికలు ఉన్నాయి, మిడిల్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, పూర్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, రిచ్ క్లాస్ వాళ్ళకు ఉన్నాయి, అందరికీ కోరికలు ఉన్నాయి. ఓకేనా? ఎస్, కోరికలు అందరికీ ఉన్నాయి, కానీ డ్రీమ్స్ కొంతమందికే ఉన్నాయి. ఏంది? డ్రీమ్స్ కొంతమందికే ఉన్నాయి. మళ్ళీ చెప్తాను, కోరికల డిజైర్స్ ఉన్న వాళ్ళు అందరూ కూడా డ్రీమ్స్ లోకి వెళ్ళలేరు, మళ్ళీ సెకండ్ స్టెప్ కి వెళ్ళలేరు. ఏంది డ్రీమ్ అంటే ఏమిటి? తొలుస్తుంది మిమ్మల్ని, నిరంతరం మిమ్మల్ని తొలుస్తూ ఉంటుంది, మీకు గుర్తొస్తూ ఉంటుంది. ఓకేనా? అది డ్రీమ్ అవుతుంది. ఓకేనా? కళ అయిపోతుంది, అంటే ఇట్ బికమ్ ఏ డ్రీమ్. అంటే ఎక్కువసేపు మీరు ఏదైతే ఆలోచిస్తారో అది అది కళగా ఉంటుంది మీకు. రోజు మొత్తం కూడా మీరు హర్రర్ మూవీ చూసారనుకోండి, రోజు ఒక 4-5 ఉదయం నుంచి సాయంత్రం వరకు 3-4 హర్రర్ సినిమాలు చూస్తే ఆ రోజు ఖచ్చితంగా దెయ్యం మీ కల్లోకి వస్తుంది. దేవుడు సినిమాలు చూస్తే దేవుడు మీ కల్లోకి వస్తాడు. ఎందుకంటే సబ్ కాన్షియస్ మైండ్ ఏదైతే బాగా ఆలోచిస్తుందో అది డ్రీమ్ గా మారుస్తుంది. అంటే అంటే ఎక్కువ ఆలోచన అంటే తొలుస్తుంది అనమాట, మిమ్మల్ని మెదడుని తొలిచేది, మీ మెదడుకి అసలు పని చెప్తూనే ఉంటుంది ఎప్పుడు, డ్రీమ్ అయిపోతుంది. మరి డ్రీమ్ కి ఒక ఫిక్స్డ్ టైం టేబుల్, అంటే టైం చెప్పినప్పుడు ఎస్, నేను 2024 డిసెంబర్ 31 కల్లా ఇది కొట్టాలి, నేను నేను ఏప్రిల్ మంత్ లేదా మేలో నేను ఈ టార్గెట్ రీచ్ అవ్వాలి, లేకపోతే నేను విత్ ఇన్ 3 మంత్స్ లో నేను కారు కొనుక్కోవాలి, విత్ ఇన్ 6 మంత్స్ లో నేను ఇల్లు కట్టుకోవాలి, విత్ ఇన్ 1 ఇయర్ లో నేను ₹1 కోటి సంపాదించాలి, లేకపోతే విత్ ఇన్ 1 ఇయర్ లో నేను రియల్ ఎస్టేట్ లో ఈ బిజినెస్ లో ఒక 10 ప్లాట్లు అమ్మాలి. ఓకే, దిస్ ఈజ్ అంటే ఏంది? ఆ పర్టికులర్ టైం చెప్పినప్పుడు గోల్ అవుతుంది, టైం లేకపోతే గోల్ అవుతుంది. అందుకనే మీరు డ్రీమ్ను డిజైర్ ని డ్రీమ్ గా మార్చుకోవాలి, డిజైర్ ని గోల్ గా మార్చుకోవాలి. గోల్ గా మార్చుకున్నంత కాలము మీకు డ్రీమ్ గానే ఉండిపోతుంది, డిజైర్ గానే ఉండిపోతుంది. ఓకేనా? సో ఎందుకంటే గోల్ ఉన్నప్పుడు మాత్రమే యాక్షన్ లోకి వస్తాడు. రైట్, ఇప్పుడు నేనేం చెప్తాను, మనము ఈ ఐడియా అంటాం, ఒక ఐడియా కూడా వచ్చింది, ఐడియాని మళ్ళీ డిజైర్ గా మారుతుంది, థాట్ అనేది ఐడియాగా మారుతుంది, ఐడియా డిజైర్ గా మారుతుంది, డిజైర్ డ్రీమ్ గా మారుతుంది, డ్రీమ్ గోల్ గా మారుతుంది, గోలు వాస్తవంగా మారుతుంది. వాస్తవంగా మార్చుకోవాలి. ఇప్పుడు ఆ మార్చుకునే ఫార్ములా ఏంటంటే E=mc². ఏంటండి? మార్చుకోవటం కోసము మనకి ఒక అద్భుతమైన ఫార్ములా ఉంది, ఆ ఫార్ములా పేరు E=mc². ఓకేనా? రైట్, యు గాట్ మై పాయింట్. రైట్, ఇప్పుడు నేనేమన్నాను, నాకు చాలా మందికి థాట్స్ ఉన్నాయి సార్, చాలా మందికి ఐడియాస్ ఉన్నాయి. ఎస్, యూ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియా, రోజుకు ఒక ఐడియా వచ్చింది, ఎవరికి రాదు? యూట్యూబ్ లో కొడితే వచ్చిన ఐడియాస్ వస్తాయి. ఓకేనా? ఎస్, యూ గాట్ మై పాయింట్. రైట్, మీకు క్లియర్ గా అర్థమైంది అనుకుంటాను. థాట్ ఐడియా అయిపోయింది, ఐడియా కాస్త డిజైర్ అయిపోయింది, డిజైర్ కాస్త డ్రీమ్ అయిపోయింది, డ్రీమ్ కాస్త గోల్ అయిపోయింది. అండ్ గోల్ ని ఏం చేయాలి? మ్యాటర్ గా కన్వర్ట్ చేయాలంటే ఎనర్జీని, అంటే నేను ఏమన్నా ఎనర్జెటిక్ గోల్ ని, ఆ గోల్ అన్నాను, ఎనర్జెటిక్ గోల్ ని మ్యాటర్ గా భౌతిక వాస్తవంగా మార్చుకోవాలి. దీనికి గట్స్ ఉండాలి. ఏముండాలి? దీనికి గట్స్ ఉండాలి, దీనికి కమిట్మెంట్ కావాలి. ఓకేనా? దీనికి స్ట్రాంగ్ ఇంటెన్సివ్ ఫీలింగ్స్ ఉండాలి. సరే, అవన్నీ కూడా మనం E=mc² ఫార్ములా ద్వారా కన్వర్ట్ చేసుకుందాం. దాని గురించి కొంచెం డీప్ గా డిస్కస్ చేద్దాం. డైలీ ఛాలెంజెస్ పెట్టుకుందాం. మీరు 24 గంటలు ఉదాహరణ సృష్టించడం. ఓకేనా? గట్స్ కూడా థాటేనా? ఓకే, రైట్. సరే, ఇదంతా కూడా మనం డిస్కస్ చేసుకుంటే లేట్ అవుతుంది. సో మనం టైం ఉన్నప్పుడు ఖచ్చితంగా మాట్లాడదాం. రైట్, ఇప్పుడు నేను చెప్పిన పాయింట్ అయితే మీకు క్లియర్ గా అర్థమైంది. ఇప్పుడు ఏమన్నా మనం ఎనర్జీని ఏం చేస్తున్నాము? ఎనర్జెటిక్ గోల్ ఏం చేస్తున్నాము? మ్యాటర్ గా కన్వర్ట్ చేస్తున్నాము, భౌతిక పదార్థంగా ఎస్.
సో యూనివర్స్ లో కారు, ఫర్ ఎగ్జాంపుల్ కారే ఉంది అనుకుందాం. కార్ అనేది యూనివర్స్ లో ఉంది ఆల్రెడీ. ఓకేనా? యూనివర్స్ లో కార్ ఉంది. ఇప్పుడు నా ఇంటి ముందరకు వచ్చింది అనుకోండి, అది వాస్తవం. ఈ భూమి మీద ఎన్నో కార్లు ఉన్నాయి, బట్ నా ఇంటి ముందర వస్తే అది వాస్తవం. ఓకేనా? షాప్ లో 1,00,000 రూపాయల శారీ ఉంది, అది నేను కట్టుకుంటే, సారీ నేనంటే మీన్స్ ఒక లేడీ కట్టుకుంటే అది వాస్తవం. అవునా? సో అది మ్యారేజ్ కావచ్చు, లేకపోతే జాబ్ కావచ్చు, వాట్ ఎవర్ మేబీ. జాబ్స్ ఉన్నాయి, సాఫ్ట్వేర్ జాబ్స్ ఉన్నాయి, 1,00,000 రూపాయల నుంచి 10 లక్షల వరకు జాబ్స్ ఉన్నాయి. బట్ అది మీకు ఆఫర్ లెటర్ మీకు వస్తే అది వాస్తవం. అంటే యూనివర్స్ లో అన్నీ ఉన్నాయి, ఎనర్జీ మీ దగ్గరే ఉంది. ఎనర్జీని కన్వర్ట్ చేసుకునేసేసి ఆ భౌతిక వాస్తవంగా మార్చుకోవటమే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములా యొక్క ముఖ్య ఉద్దేశము. దానికోసం మనం చేయాలి. మరి వాస్తవంగా మార్చుకోవాలంటే ఏం చేయాలి అంటే ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ అనే ఫార్ములాని మీరు జీవన విధానంలో మీ డే టు డే లైఫ్ లో ఇంప్లిమెంటేషన్ చేయాలి, అర్థం చేసుకోవాలి, అవగాహన చేసుకోవాలి, అండ్ గోయింగ్ టు ఇంప్లిమెంట్ ఇట్, రైట్? సో ఇది ఫ్రీ క్లాసే అండి, మీరు కంగారు పడొద్దు. సరే ఇంత చెప్పారు కదా పెయిడ్ క్లాస్ పెడతానని అనుకోవద్దు, ఫ్రీ క్లాసే. రెండోది ఏంటంటే ఈ ఫ్రీ క్లాస్కి అటెండ్ అవటం కోసము నేను మళ్ళీ సపరేట్ బ్యాచ్ ఉంటుంది నాకు. ఈరోజు మనకి 250 మంది జాయిన్ అయ్యారు గ్రూప్ లో, కానీ వచ్చింది ఎంతమంది అంటే 100 మంది కూడా రాలేదు. ఆ 100 మందిలో మేడం వాళ్ళ బ్యాచ్ ఒక 15 మంది 20 మంది లేకపోతే ఉండొచ్చు. దీన్ని ఏమంటా అంటే ఉదాసీనత అంటాం. ఏంటిది? ఉదాసీనత, అపతి అంటాం. ఓకేనా? సో మీరు ఎవరైతే ఈ క్లాస్కి అటెండ్ అవ్వాలనుకున్నారో నాకు వాట్సాప్ చేయండి. నా నెంబర్కి రాసుకోండి. నా నెంబరు 7075537176. 7075537176 నా నెంబర్ రాసుకోండి. ఓకే, ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. వాట్సాప్ చేస్తే నేను మళ్ళీ వాళ్ళని ప్రత్యేకమైన గ్రూప్గా తయారు చేస్తాను. ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి మాత్రమే లింక్ పంపిస్తాను, మిగతా వాళ్ళకి లింక్ పంపించడం జరగదు, ఎంత ఫ్రీ క్లాస్ అయినా కానీ. ఓకేనా? దానికి కూడా శ్రద్ధ ఉండాలి, రైట్? 70755 రాసుకోండి. 7075537 176. ఓకే, రైట్. సో మరి మీరు రెడీగా ఉన్నారా? ఆర్ యు రెడీ? ఎస్ ఆర్ నో? ఆర్ యు రెడీనా మీరంతా కూడా? ఎంతమంది రెడీగా ఉన్నారు, ఎంతమంది రెడీగా లేరు, ఎంతమందికి ఇప్పుడు నేను చెప్పిన క్లాస్ అర్థం కాలేదో కూడా చెప్పండి. రైట్, అందరూ కూడా మెసేజ్ చేయండి. ఓకే, రైట్, ఎక్సలెంట్. నేను మళ్ళీ చెప్తాను, ఈ సబ్జెక్ట్ మీరు తెలుసుకోండి. ఓకే, ఒక నార్మల్ పర్సనాలిటీ నుంచి నేను ఒక మంచి పర్సనాలిటీగా వెదటం వెనకాల ఈ సబ్జెక్టే ఉంది. ఓకే, సో మీరు ఈజ్ ఈక్వల్ టు ఎంసీ స్క్వేర్ ఫార్ములాని అర్థం చేసుకుందాం. నేను సైన్స్ పరంగా చెప్తాను, స్పిరిచువాలిటీ పరంగా చెప్తాను. నాకు రెండు ఉన్నాయి. ఐఎమ్ ఏ సైంటిస్ట్, క్వాంటమ్ ఫిజిక్సిస్ట్, అండ్ ఐఎమ్ ఏ ఫిలాసఫర్. ఓకేనా? రెండు ఉన్నాయి, ఎందుకంటే నేను ఫిజిక్స్ చదువుకున్నాను. ఐఎమ్ బేసికల్లీ ఫిజిక్సిస్ట్. ఒక 10 సంవత్సరాలు ప్రొఫెసర్గా పనిచేశాను. ఓకేనా? సో కాబట్టి ఇది రెండు ఉన్నాయి నాకు. కాబట్టి నేను సైంటిఫికల్లీ చెప్తాను, ఫిలాసఫికల్లీ చెప్తాను, మీకు అర్థమయ్యే భాషలో చెప్తాను, రైట్? సో చేద్దాం. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ ఫర్ రిప్లైయింగ్ మీ. చాలా మంచిగా రిప్లై ఇచ్చారు. సో ఖచ్చితంగా మనము ఈ సబ్జెక్ట్ని తెలుసుకుందాం. 3 రోజులలో నేను రేపు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఉంటుంది మీకు, ఐన్స్టీన్ చూపిస్తూ ప్రజెంటేషన్ ఉంటుంది. ఈ రోజంతా థియరీని కాబట్టి అంటే ఎక్కువ ఫిలాసఫీ ఉంటుంది కాబట్టి నేను చెప్పలేదు. రేపు నుంచి కొంచెం ఫిజిక్స్ యాడ్ అవుతుంది. ఓకేనా? ఓకేనా? ప్రాసెస్ లో కొంచెం ఫిజిక్స్ యాడ్ అవుతుంది, కొంచెం డీప్ గా వెళ్తుంది సబ్జెక్టు. ఓకేనా? సో మీరు, నేను మళ్ళీ చెప్తాను, అర్థం కాలేదు అంటే అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి, కానీ కట్ అవ్వద్దు. ఓకేనా? అర్థం కాలేదు అంటే అర్థం చేసుకోవడానికి ఇంకొకసారి ప్రయత్నం చేయండి, తప్పితే నాకు అర్థం కావట్లేదు కట్ అవ్వద్దు. ఓకేనా? రైట్. సో ఎనీవే, దిస్ ఇస్ టుడే సెషన్. నాకు వాట్సాప్ చేసిన వాళ్ళకి మాత్రమే నేను లింక్ ఇస్తాను. ఓకేనా? శ్రద్ధగా ఉన్న వాళ్ళకి మాత్రమే లింక్ ఇస్తాను. ఓకేనా?
కమిట్మెంట్ తోటి ఉన్న వాళ్ళకి మాత్రమే లింక్ ఇస్తాను, అంటే ఒక డెడికేషన్ అంటాం కదా. ఓకేనా, రైట్. ఓకేనా, ఫస్ట్ థింగ్ ఈ దట్ ఈ సబ్జెక్టు ఫ్రీగా ఇవ్వలేదు. నేను ఎప్పుడు ఫ్రీ క్లాస్ చెప్పలేదు, ఫస్ట్ టైం ఫ్రీ క్లాస్ చెప్తాను. ఓకేనా, ఖచ్చితంగా. ఎస్, నేను ఫిజిక్స్ టీచర్ని, ఆమె ఫిజిక్స్ ప్రొఫెసర్. ఓకేనా, ఫిజిక్స్ ప్రొఫెసర్గా చేశాను నేను. ఓకేనా, తర్వాత బంద్ చేసేసి కొంచెం 3 బుక్స్ రాశాను. ఆమె ఆథర్ ఆఫ్ 3 బుక్స్. ఓకేనా, 3 బుక్స్ రాశాను. క్వాంటమ్ మైండ్ అనేసి, థాట్ సైన్స్ అనేసి ఒక బుక్ రాశాను, అండ్ సక్సెస్ అంటే చిన్న పుస్తకం రాశాను స్టూడెంట్స్ కోసం. ఓకే, తర్వాత ఒక 1000 వర్క్షాప్ కండక్ట్ చేశాను నేను. ఓకే, ఆల్మోస్ట్ 1000 వర్క్షాప్ కండక్ట్ చేసి ఉంటాను. అండ్ ఐఎమ్ ద సిఇఓ ఆఫ్ ద నవేద హెర్బల్ ప్రైవేట్ లిమిటెడ్, సిఇఓగా పనిచేస్తున్నాను నేను. ఓకే, మీ అందరూ కూడా మనం జర్నీ చేద్దాం. మీరు ఏ గోల్ అయినా పెట్టుకోండి. నేను చెప్తాను, మీ గోల్ క్లారిటీతో ఉండాలి, టార్గెట్ ఓరియంటెడ్గా ఉండాలి. నేను చెప్పింది ఏంది, మీరు డిజైర్ ఉండకూడదు, డ్రీమ్ ఉండకూడదు, థాట్ ఉండకూడదు, ఏంది ఐడియా ఉండకూడదు. ఓకేనా, ఇట్ బికమ్ ఏ గోల్ అయి ఉండాలి మీకు. ఓకేనా, ఎస్, ఛాలెంజ్గా తీసుకుందాం మనం. మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ అంటాం. ఈ మేనిఫెస్టేషన్ ఛాలెంజ్ని మనం ఫుల్ఫిల్ చేద్దాం. ఓకేనా, సో దానికోసం ఫిజికల్గా మనం స్ట్రెస్ తీసుకోవాలి. అంటే స్ట్రెస్ తీసుకోవడం అంటే ఏంటి, ఫిజికల్గా కూడా మనం ఎఫోర్ట్ పెట్టాలి, మెంటల్లీ ఎఫోర్ట్ పెట్టాలి. ఈ రెండిట్లలో నేను మెంటల్లీ ఎఫోర్ట్ పెడతాను సార్, ఫిజికల్ ఎఫోర్ట్ పెట్టన్నా కానీ నేను ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. నేను ఓన్లీ ఫిజికల్గానే ఎఫోర్ట్ పెడతాను, నేను అర్థం చేసుకున్నా కానీ ఐ డోంట్ యాక్సెప్ట్ ఇట్. ఈ 2 విధాలుగా మీరు ఎఫోర్ట్ పెడతానంటేనే మీకు దేన్నైనా మేనిఫెస్టేషన్ చేయడానికి నేను సపోర్ట్ చేస్తాను. కొంతమంది కళ్ళు మూసుకొని కూర్చొనేసేది ఓ స్వాహ ఓం స్వాహ, ఇది కాదు. ఓకేనా, ఫిజికల్గా ఎఫోర్ట్ పెడతాను, మెంటల్లీ ఎఫోర్ట్ పెడతాను అంటే రండి. ఓకేనా, లేకపోతే రావద్దు. ఎందుకంటే నేను మళ్ళీ మధ్యలో మిమ్మల్ని దాని ఏమంటారు, మిమ్మల్ని ఆశ పెట్టిన వాడిని అవుతాను సార్. నేను కథలను సార్ కూర్చున్న చోటుకే నాకు రావాలంటే నేను ఐ డోంట్ వాంట్. ఓకేనా, ఆ టైప్ ఆఫ్ పీపుల్ నేను ఎంకరేజ్ చేయను. అది ఎప్పుడు వస్తుందంటే వస్తుంది, అది దానికి చాలా సాధన కావాలి. అది హిమాలయాల్లోకి పోయి సాధన చేసిన వాడు, ఇప్పుడు హిమాలయాలో ఉన్న సాధువుకి ఉండే వేరు. ఓకేనా, సో టుమారో మనము 9 to 10 చెప్పుకుందాం. ఓకేనా, రేపు కూడా ఇదే సమయానికి ఉంటుంది 9 to 10. అందరూ కూడా అటెండ్ అవ్వండి. ఓకేనా, తర్వాత లాస్ట్ రోజు మాత్రమే, అంటే రేపు ఎల్లుండి 9 to 10 ఉంటుంది. తర్వాత రోజు 5 to 6 మార్నింగ్ ఒక సెషన్ 5 to 6 ఉంటుంది. ఓకేనా, ఎర్లీ మార్నింగ్ 5 ఇంటెన్సివ్ మెడిటేషన్ అనేది ఒకటి ఉంటుంది. ఈజ్ ఈక్వల్ టు MC స్క్వేర్ అనే దాన్ని మనం మెడిటేషన్గా మార్చుకొని చేస్తాము, ఒక రోజు చేస్తాము. ఓకేనా, రైట్. థ్యాంక్ యూ ఆల్. ఏమైనా డౌట్స్ ఉంటే నాకు వాట్సాప్లో చేయండి. మీరు నాకు వాట్సాప్ చేసిన వాళ్ళని మాత్రమే, నేను మళ్ళీ చెప్తాను, వాట్సాప్ చేసిన వాళ్ళని మాత్రమే నేను గ్రూప్లోకి తీసుకుంటాను, వాళ్ళకి మాత్రమే లింక్ పంపిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ. ఎందుకంటే శ్రద్ధ ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి. థ్యాంక్ యూ. సో కాంటాక్ట్ నెంబర్ తీసుకోండి, 7075537176, 7075537176. ఓకేనా, థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ మీరు చాలా ఓపికగా విన్నారు. 100 మంది వచ్చారు, 100 మంది లాస్ట్ వరకు ఉన్నారు. సో నేను సక్సెస్ అయినట్లే ఆ విషయంలో. బట్ ఈ 3 రోజులు కూడా మీకు నిజంగా చెప్తాను, మైండ్ బ్లాక్ అయ్యే సీక్రెట్ తెలుసుకుందాం. రైట్, చాలా అద్భుతమైన రహస్యాలు తెలుసుకుందాం. ఈ ఫార్ములాని డీప్గా అర్థం చేసుకుందాం. రైట్, అందరూ కూడా రండి, ఒక్కళ్ళు కూడా మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ.